సొరకాయ పనీర్ వేపుడు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, శనగపిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు, పల్లీలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, పనీర్ ముక్కలు 1 కప్పు. సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి 3 ప్రాసెస్లు ఉన్నాయండి. ఫస్ట్ మనము ఈ ఒక ఆవిరి పాత్ర తీసుకోవాలి. ఇలా ఒక ఆవిరి పాత్ర తీసుకొని, అంటే మన ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అలా తీసుకొని అందులో ఒక ప్లేట్, ఇలాంటిది ఏదైనా ఫ్లాట్ ప్లేట్ ఉండే విధంగా చూసుకోండి. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం. నీళ్లు వేడయ్యే లోపు మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా నీళ్లు పోసుకొని ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది నీళ్లు వేడవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఒకవైపు నీళ్లు వేడవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడి నుంచి ప్రాసెస్ మొదలవుతుందండి. జాగ్రత్తగా గమనించండి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఇదిగోండి ఇలా మనం సొరకాయని తురుము పెట్టుకున్నాం. ఇంకా మీ అందరికీ తెలుసు సొరకాయ తురుము ఎలా ఉంటుందో, కొత్తగా చెప్పక్కర్లేదు. ఇలా మనం సొరకాయ తురుముకున్నాము. 1 కప్పు తీసుకున్నాము. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. దీనికి సరిపడా మనం శనగపిండి వేసుకుంటాం. ఓకేనా? ఒక 2 స్పూన్లు శనగపిండి, ఆ తర్వాత కొంచెం వంట సోడా, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అంటే కారానికి తగ్గట్టుగా. మనం కొంచెం స్పైసీగా తింటే కనుక 1 లేదా ఇలా కొంచెం ఒక కొసరలాగా కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుని దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. మళ్ళీ వేరే ప్రాసెస్లో, కూర ప్రాసెస్లో వేస్తాము. జస్ట్ దీని వరకు మనం కాస్త ఉప్పు వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకొంచెం మనకు శనగపిండి పడుతుందేమో అనిపిస్తే శనగపిండి ఇంకొంచెం వేసుకోవచ్చు. మేబీ ఇంకొక స్పూన్ పడుతుందేమో అనిపిస్తుంది నాకు. కొంచెం శనగపిండి. అంటే ఆల్మోస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ల శనగపిండి పడిందండి 1 కప్పు సొరకాయ తురుముకు. ఎందుకు ఎక్కువ పడింది కొద్దిగా అంటే సొరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు నీరు అవుతూ ఉంటుంది. ఎంత వేసినా కూడా అదంతా పీల్చుకోవాలంటే కొంచెం ఎక్కువ పడింది అంతే. ఇది ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మనకు ఒక ముద్ద రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటువైపు చూసారా, మనకు నీళ్లు కూడా కొంచెం వేడెక్కిపోయాయి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ మనం తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి కాస్త నూనె లేదంటే నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకోవాల్సినట్టుగా, అంటే రాసుకోవాలని ఏం లేదు, మనకు హ్యాపీగా నూనె కూడా తీసుకోవచ్చు. ఇలా రెడీ అయినటువంటి ఈ సొరకాయ ముద్ద ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. మనకు కొంచెం లావుగా రావాలండి. సో మొత్తం ప్లేట్ అంతా మనం ఏమీ స్ప్రెడ్ చేయనక్కర్లేదు. లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆవిరికి తగ్గట్టుగా, అంటే ఆవిరి పాత్రలో మనం దీన్ని ఆవిరితో ఉడికించుకోవాలి. అది కాన్సెప్ట్ అనమాట. మన దగ్గర ఏ విధంగా ఎటువంటి ఆవిరి పాత్ర ఉంటే అటువంటి ఆవిరి పాత్రను మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఏం లేదండి, నేను ఎందుకు ఇలా లావుగా ఉంచేసాను, ఫ్లాట్గా ఎందుకు చేయట్లేదు అంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఒక బిళ్ళల్లాగా వస్తాయి కదా. సో అది మన కూరలో వేసినప్పుడు బాగుంటుంది. మరి ఫ్లాట్గా వచ్చేస్తే పలుచగా వచ్చేస్తాయి, అది విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నేను కొంచెం ఇలా లావుగానే ఉంచేసాను అనమాట. ఎలా అయితే ఏంటి, చక్కగా ఆవిరిలో ఉడుకుతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆవిరి పాత్రలోకి పెట్టేసుకొని మూత పెట్టేద్దాం. ఇది కొంచెం మనకు సిమ్లోనే పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే మనకి ఇంకా వేరే ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ లోపు అది ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇటు పక్క వేరే స్టవ్ ఉంటుంది కదా, అది వెలిగించేసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాండి వేడైంది కాబట్టి ముందుగా పల్లీలు ఒకసారి వేయించేసుకుందాం.
ఇలా 1 కప్పు పల్లీలు తీసుకున్నాము. దానికి తగ్గట్టుగా కొంచెం ధనియాలు, కాస్త జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. అంటే ఒక కూర పొడి లాగండి. ఇక కూర పొడి గురించి మీ అందరికీ తెలిసిందే. ధనియాలు, పల్లీలు ఇవన్నీ వేసుకొని దాన్ని పొడి చేసుకుని ఆ పొడి వేస్తే కూరల రుచి చాలా చాలా బాగుంటుంది. ఇది లైట్గా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఒక 3 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు. ఇలా మనము డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. అలా డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఎటువంటి నూనె లేకుండా ఈ పొడిని మనము ఒక 2 రోజుల వరకు చక్కగా వాడుకోవచ్చు. మనం ఏ కూరలు తయారు చేసుకున్నా కూడా వాడుకోవచ్చు. ఇది మనకు వంకాయల్లోకి బాగుంటుంది, దొండకాయల్లోకి బాగుంటుంది, బెండకాయల్లోకి బాగుంటుంది, ఏ కూరకైనా బాగుంటుందండి కూర పొడి. ఇలా మీరు తయారు చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే 2-3 డేస్లో చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అయిపోయిందండి. ఇది వేగిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇదిగోండి, ఈ విధంగా మనం తీసుకున్నటువంటివన్నీ చక్కగా మనకు వేగిపోయాయి. డ్రై రోస్ట్ చేసేసుకున్నాము. ఇది మనం చక్కగా పొడి సిద్ధం చేసుకుందాం. ఈ పొడి సిద్ధమవుతూ ఉంటుంది. ఈలోపు ఇటువైపు చూసారా, చక్కగా ఆవిరి పాత్రలో సొరకాయ ముద్ద కూడా రెడీ అవుతుంది. ఇది అయ్యేలోపు ఈ పొడి కూడా రెడీ అయిపోతుంది. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాం. ఆహా, స్మెల్ మాత్రం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే ధనియాలు, పల్లీలు కలిపి వేసినప్పుడు, నువ్వులు కూడా కలిపి వేస్తే కూడా చాలా బాగుంటుంది. అసలు అద్భుతంగా ఉంది. ఇది మనం చక్కగా కూర పొడిలాగా ఉపయోగిస్తున్నాము. ఈ వంటలో వేరే వంటలకు కూడా మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక పోపు మెయిన్ కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మరి ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. వేపుడు కాబట్టి ఒక్క పిసరు ఎక్కువగానే వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కింది. ఇప్పుడు అందులో ఇక పోపు, అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, అలాగే ఉల్లికాడలు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇప్పుడు మనం ఇంతకుముందు సొరకాయలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, సో మిగిలింది ఏమైనా ఉంటే ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే మనకి కారము కేవలం దానికి మాత్రమే ఉంటుంది. మన కూరకు కూడా పట్టాలి అంటే దీంట్లో కూడా కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి, ఇలా పనీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఆ పనీర్ అలా వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొంచెం మనకు లైట్గా రంగు మారుతుంది కదా, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మీకు టైం ఉంటే సపరేట్గా వేయించుకొని ఆ తర్వాత కూడా ఇందులో కలుపుకోవచ్చు. కాకపోతే ఇందులో మనం వేరే పదార్థాలు ఇంకా ఎక్స్ట్రాగా ఏం వేయలేదు కాబట్టి ఇలా వేయించుకున్నా కూడా మనకు టైం సేవ్ అవుతుంది, ఈజీగా కూడా ఉంటుంది. మరోవైపు దీన్ని కూడా ఒక్కసారి చూస్తూ ఉందామండి. అంటే మనకి ఇలా కట్ చేసుకోవడానికి సులువుగా రావాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక్క నిమిషం ఇది వేగేలోపు ఖచ్చితంగా అది కూడా అయిపోతుంది. ఇది కొంచెం స్పెషల్గా ఉంది కదండి ప్రాసెస్. ఎప్పుడు చేసుకునే పనీరు కూర, ఎప్పుడు చేసుకునే సొరకాయ కూర అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇది కొంచెం మనకు వేగించిన రంగు కాస్త మారింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. వేపుడు అన్నాం కదా, సో మన కూర పొడి కొంచెం దండిగానే పడాలి.
ఇది ఒకసారి కలిపేసుకుందాం ఇలా. ఆ తర్వాత దీంట్లో కాస్త ఉప్పు మనం ఇందులో వేసుకున్నాం సొరకాయలో, మళ్ళీ దీంట్లో కూడా కాస్త వేసుకోవాలి. కొంచెం నీళ్లు కూడా పోసుకుందామండి, ఎందుకంటే మనకి ఇలా మనకు పొడి పొడిగా ఉంది కదా, కొంచెం అదొక కన్సిస్టెన్సీకి రావాలంటే కొంచెం వాటర్, జస్ట్ మనకు ఆ పొడి తడిసేదాకా అంతే. చూసారా ఇలా చక్కగా మనకు ఇది వేగిపోయింది. మరోవైపు చూస్తే ఇలా మనకు ఇలా బిళ్ళల్లాగా కట్ చేసుకోవడానికి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇదిగోండి, ఇది కొంచెం చల్లారింది కదా, చల్లారితే ఏంటంటే మనకు అలా నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా కేక్ లాగా కట్ చేసుకున్నాం చూసారా. సో దీన్ని మనం ఒక్కొక్కటిగా ఈ పనీర్ దాంట్లోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా ఒక్కొక్క కేక్ని మనము ఈ పనీర్ దాంట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఇంకొక 2 చుక్కలు నీళ్లు పోసేసుకుంటే మనకి ఏంటంటే ఈ పొడి అది కూడా బాగా కలుస్తుంది అనమాట. ఇలా పైనుంచి ఇలా వేసేసుకుంటాం. ఇది మనకు యాక్చువల్గా రోటీలోకి, చపాతీలోకి, వాటికి కూడా బాగుంటుందండి. 100% బాగుంటుంది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ బిళ్ళలు చూసారా ఇలా చక్కగా కనపడాలన్నమాట. దాన్ని ఎక్కువగా మనం ఉడికిచ్చేస్తే మళ్ళీ విరిగిపోతాయి. ఒక కూర అందాన్ని మనం పాడు చేయలేం కాబట్టి సో వెంటనే మనం ఈ బిళ్ళలు వేసుకున్నాక లైట్గా అలా తిప్పి తీసేయాలి. చాలా కొత్తగా ఉందండి, ప్రాసెస్ కొత్తగా ఉంది, రుచి కూడా 100% బాగుంటుంది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, శనగపిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు, పల్లీలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, పనీరు ముక్కలు 1 కప్పు. సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, వంట సోడా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కాస్త ఉప్పు వేసి కలిపి ఆవిరి ప్లేట్కి నూనె రాసి కలిపి పెట్టుకున్న సొరకాయ మిశ్రమాన్ని అందులో వేసి పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని తీసి చల్లారాక పొడి కొట్టుకోవాలి. మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఉల్లికాడలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ముందుగా రెడీ చేసుకున్న పనీర్ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో రుబ్బుకున్న పల్లీల పొడి మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు వేసి బాగా కలిపి ఆ తర్వాత ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకుని బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ పనీర్ వేపుడు రెడీ.